అందరికీ నమస్కారం. పర్చూరు నియోజకవర్గంలో మూడోసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నటువంటి వేలూరు సాంబశివరావు గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయో మనతో పాటు తెలుగు మహిళలు, పార్టీ నాయకులు వీళ్ళందరూ ఉన్నారు. వీరిని అడిగి ఇక్కడ ఆయనకు గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి, ఎంత మెజార్టీతో గెలుస్తారు, తదితర విషయాలు మనం మహిళలతో ముఖ్యంగా మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, ఎలా ఉంటుంది ఇక్కడ? నమస్తే అండి, అదే హసీనా. 2024 తిరుగులేదు. డైనమిక్ ఎమ్మెల్యే డైనమిక్ గానే ఉంటారు. తిరుగులేని ఎమ్మెల్యే ఎప్పుడైనా సరే ఫుల్ మెజార్టీ 2024. ఏదైనా సరే అడిగితే కాదు అనే మనిషి కాదు ఎమ్మెల్యే గారు. అసలు ఇంక తిరుగులేదు, ఇంకంతే. మాకేం రాలేదు, మాకేం ఇవ్వనివ్వలేదు. లోకల్లో మాకు చేయనివ్వలేదు. చేయబోయిన వాళ్ళని కూడా వెనక్కి పంపించేశారు. మేము పోతే టీడీపీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏడవమన్నారు. మమ్మల్ని ఉద్యోగాల నుంచి తీసేశారు. 2011 నుండి మేము విఓఏగా చేస్తుంటే 2019లో మమ్మల్ని ఎలక్షన్ జరిగిన తర్వాత మమ్మల్ని ఉద్యోగాల నుంచి తీసేశారు. మేము ఎందుకండి మమ్మల్ని తీసేసారని మేము అడిగితే వెళ్ళి టీడీపీ వాళ్ళ దగ్గర ఏడవమన్నారు. నేను టీడీపీ వాళ్ళ దగ్గర ఏడ్చేవాడికి ఇంకా మీకెందుకు ఓట్లు వేయాలి, మిమ్మల్ని ఎందుకు గెలిపించాలి? అందుకనే మాకు ఫుల్ మెజార్టీతో ఎమ్మెల్యే గారు గెలుస్తారు. పైన చంద్రబాబు నాయుడు కూడా గెలుస్తారు. మాకు అన్ని సంక్షేమ పథకాలన్నీ అందుతాయి. మహిళలకి అందరూ హ్యాపీగా ఉంటారు. అమ్మఒడి కానీ, సున్నా వడ్డీ రుణాలు కానీ ఇవేవి రాలేదా? అమ్మఒడి 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు వేసామంటున్నారు కదండి. అమ్మఒడి వచ్చింది మాకు 2 సంవత్సరాలు. మాకు పథకాలు పెట్టాము అని మాకు మొత్తం మీద 4 సంవత్సరాల్లో 4 లక్షలు ఇచ్చామని చెప్తున్నారు. మాకు మొత్తం మీద వచ్చింది, మాకు అమ్మఒడి 2 సార్లు వచ్చిందండి. ఇప్పుడు లాస్ట్ లో అసలు పడలేదు. ఫస్ట్ విడత అసలు రాలేదు మాకు మట్టి పని కాగితాలు కూడా పెట్టుకునే లేదండి. మట్టి కాగితాలు పెట్టుకోవడానికి వెళ్ళినా కానీ వీళ్ళకి చెయ్యొద్దని వెనక్కి పంపించేశారు. ఆడికెళ్ళి చెప్పుకోండి అన్నారు మమ్మల్ని. వెనక్కి పంపించేసి మట్టి పని వాళ్ళు ఇస్తే కాదు కదండి. గవర్నమెంట్ పథకం పని పెట్టింది. అలాంటి పేదలకు పని చూపించాలి కదా, పని లేకుండా చేశారు. మేము మట్టి పని కాగితాలు పెట్టుకుంటామంటే వాళ్ళకి చెయ్యొద్దని చెప్పి వెనక్కి పంపించేశారు. ఏం రాలేదండి మాకేమైనా కావాలని మేము వెళ్తే మమ్మల్ని వెనక్కి పంపిస్తున్నారే కానీ లేకపోతే ఆడకే వెళ్ళి అడగండి. మీరు తెలుగుదేశం పార్టీ మీరు ఆడకేయాలండి, మా కాడికి రాబాకండి. ఆడకే వెళ్ళి ఏడవండి, మీరు ఏడ్చేది ఏంటో. మీరు మా కాడికి రావడానికి వెళ్ళేదని మమ్మల్ని వెనక్కి తిరిగి పంపిస్తున్నారు. అదేంటే బూతులు తిడుతున్నారు మమ్మల్ని ఆడకి వెళ్తే. కంప్లైంట్ చేయాలంటే వాడికి వెళ్ళినా కూడా మేమేం చేయగలుగుతాం వాళ్ళ మటుకు. అందువల్ల వస్తారు, ఈయనే రావాలి. ఈయన వస్తేనే మహిళలకి బాగుంటుంది. ఈయన చట్టం మమ్మల్ని మోసం చేయడు. ఆయన తప్పకుండా గెలుస్తాడు. మేము అనుకున్నవన్నీ ఆయన నెరవేరుతాడు. కాబట్టి మేము ఇంతగా ఆడవాళ్ళం అందరం కలిసి ఖుషిగా వెళ్తున్నాము. అది మాకు టీడీపీ ఉన్నప్పుడు సైకిల్ వచ్చింది, ఇది ఇచ్చింది సార్, వీల్ చైర్ వచ్చింది, బైక్ వచ్చింది, ఇవన్నీ వచ్చినాయి. హ్యాండిక్యాప్గా బ్యాక్అప్ పోస్ట్ అనేది అర్హత ఉన్నప్పటికీ నాకు రానియలేదు సార్. నేను ఎలా బతకాలి? ఇలాంటివన్నీ ఆలోచించండి సార్. అదే మా చంద్రబాబు సార్ వస్తే మాకు అన్నీ వస్తాయి సార్. అదే సార్, చంద్రబాబు నాయుడు సార్ రావాలి.